హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ ప్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నూక్రాజు ఆసియా అలాగే హరిత హరీష్ గారికి అయితే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగింది. నిజంగా చాలా బాగా జరిగింది. ఆసియా ఎవరైతే ఉన్నారో నూక్రాజ్ వైఫ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంతేకాదు ఇక్కడ హరిత హరీష్ గారిని కూడా తప్పు పట్టనక్కర్లేదు, బాగా ఫైట్ ఇచ్చారు. ఫస్ట్ ఒకనొక టైంలో మాస్క్ మ్యాన్ హరీష్ గారే గెలుస్తారు అనుకున్నాం, కానీ ఆ తర్వాత హోల్డ్ చేసి పట్టుకున్నాడు ఈ పక్క వచ్చేసి నూక్రాజు. ఇద్దరు అక్కడ ఉన్న 10 కపుల్స్లో వీళ్ళే చిన్నవాళ్ళు. నూక్రాజు ఆసియా బాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు, బాగా గేమ్ కూడా ఆడుతున్నారు వీళ్ళైతే. నిజంగా ఆ మాస్క్ మ్యాన్ ఏదైతే హోల్డ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత తన వైఫ్కి సైక్ చేసి తీసుకోమని చెప్పడం, ఆ తర్వాత తను వెళ్ళి తీసుకోవడం, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది. అక్కడ ఉన్న వాళ్ళ గ్రూప్స్లో జోడీస్ కూడా అనుకున్నారు అతను పట్టుకోవడం గ్రేట్ కాదు, ఆమె వెళ్ళి డిపెండ్ చేసుకొని అక్కడి నుంచి తెచ్చుకుని చూడండి, అది గ్రేట్ అని. నిజంగా చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. అక్కడైతే అందరూ సపోర్ట్ చేశారు నూక్రాజ్ ఆసియాకి, కానీ ఒక్కరు మటుకు ఎక్కువ సపోర్ట్ చేశారు, అదే నటరాజ్ మాస్టర్ అని సపోర్ట్ చేస్తున్నారు ఆయన అయితే. ఎందుకంటే హరిత హరీష్ గారికి కొంచెం పడదు కదా, అందుకే ఎక్కువగా నూక్రాజ్కి అయితే సపోర్ట్ చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత అయితే వీళ్ళు కూడా నూక్రాజు ఆసియా వీళ్ళైతే బాగా గేమ్ ఆడారు. నిజంగా చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. ఆ తర్వాత తను ఏదైతే చెప్పడం అది కూడా బాగుంది. నీ వల్లే ఈరోజు నేను టాస్క్ గెలిచాను అని, అది కూడా నూక్రాజ్ ఆసియాతో చెప్పడం. ఆ తర్వాత వచ్చేసి ఇప్పటికే వాళ్ళు గోల్డెన్ కప్లు అయ్యారు, ఒక ఇమ్యూనిటీ దక్కించుకున్నారు. అది ఉంటే ఎలిమినేట్ చేయడానికి ఒక వారం సేవ్ అవ్వచ్చు అనుకుంటా. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏదైతే సేవకులుగా చేసుకోవచ్చో హరిత హరీష్ గారిని అయితే చేసుకున్నారు. మా దగ్గరలోనే ఉంటే వాళ్ళకి మా ప్రేమ అర్థం అవుతుంది, ఇది ఏదని. ఆ తర్వాత వీళ్ళైతే అది ఒప్పుకోనే లేదు, అన్న వదిన అంటారు, సేవకులుగా మనల్నే చేసుకున్నారు. నేను అది ఒప్పుకోను, షో ఫార్మేట్ కోసం అక్కడ ఏదో శ్రీముఖి చెప్పిందని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడైతే ఒప్పుకోను అని ఈరోజు ఎపిసోడ్లో మళ్ళీ చెప్తున్నాడు. ఆయన వచ్చేసి కావాలంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నా వైఫ్ చేయదు నేను చేస్తా అని చెప్తా. ఇది కొంచెం ఓవర్గా ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఏది వాళ్ళు చెప్తే అది చేస్తే బాగుంటుంది, కానీ ఈయన ఓవర్గా ఊహించుకొని అంతా ఓవర్గా మాట్లాడతాడు, అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు. కావాలంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నా వైఫ్ చేయదు నేను చేస్తా అని చెప్పుకుంటా. నీకు ఇష్టమేనా ఇది ఏది అంటే షోకి వెళ్ళేది వాళ్ళు ఏ చెప్తే అది చేయడానికి, దాంట్లో ఏం తప్పు ఉంది. ఒకవేళ మీల్ గోల్డెన్ కపుల్స్ అయితే వాళ్ళు చేయమంటే వాళ్ళు చేస్తారు, అంతే. అంతలో ఏం లేదు. టాస్క్ అయితే బాగా ఆడాడు. ఇలాంటి విషయాల్లోనే కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తాడు.